జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో 2వ స్థానంలో శని ఉన్నారు. ఏనాడు శని ఉంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా శత్రువుల నుంచి మరియు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు కోర్టు కేసులు ఉన్నా సరే మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా మరియు శనికి జపం చేయించుకోండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానంలోకి కుజుడు నిలిచబడబోతున్నారు 20వ తారీఖు నుంచి. మ్యారేజ్ పరంగా, బిజినెస్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. 20వ తారీఖు నుంచి కుజుడు కర్కాటక రాశిలో నిలిచబడతారు. దాని మూలంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ల్యాండ్స్ విషయంలో కూడా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మీకు మంచి అభివృద్ధి అంటూ ఉంటుంది. ఈ మాసంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. సూర్యుడు తులారాశిలో నీచబడతారు 17వ తారీఖు నుంచి. దాని మూలంగా హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. అష్టమాధిపతి అయిన సూర్యుడు నీచబడటం మూలంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని కొలెస్ట్రాల్ విషయాల్లో ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక సూర్య జపం చేయించుకోండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 12వ స్థానం అధిపతి అయిన గురువు వృషభ రాశిలో ఉన్నారు. గురు బలం అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్లో కూడాను మీకు ఇబ్బందికరంగా ఉండదు. కానీ మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.